హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ఒకసారి శివపార్వతులు ఆకాశ మార్గంలో వెళుతూ గంగా నదిలో చాలామంది భక్తులు స్నానం చేస్తూ కనిపిస్తారు. అది చూసిన పార్వతీదేవి స్వామివారితో, స్వామి, ఇంతమంది భక్తులు గంగలో మునుగుతున్నారు కదా, నిజంగా వారి పాపాలన్నీ పోతాయంటారా? ఒకవేళ అదే నిజమైతే ప్రతి ఒక్కరూ చేయరాని పాపాలన్నీ చేసి గంగలో మునుగుతారు కదా, మరి అప్పుడు ఎవరూ పాప ఫలాన్ని అనుభవించరు కదా అని అంటుంది. అప్పుడు స్వామివారు, నీ సందేహాన్ని ఇప్పుడే తీరుస్తాను, అప్పుడే నీకు అర్థమవుతుందని, నువ్వు ఒక పండు ముత్తైదు రూపంలో గంగానది ఒడ్డున నిలబడి, అయ్యయ్యో నా భర్త గంగానదిలో మునిగిపోయాడని బిగ్గరగా ఏడుస్తూ ఉండు అని చెప్పాడు. అది విన్న అక్కడి ప్రజలు వెంటనే గంగానదిలో దూకి ఆయన్ని కాపాడబోయారు. అప్పుడు వెంటనే ఆ పెద్ద ముత్తైదవ, అయ్యయ్యో ఆగండి ఆగండి, చెప్పడం మరిచాను, నా భర్తకి ఒక శాపం ఉంది. నా భర్తని పాపాత్ములైన వారెవరైనా ముట్టుకుంటే నా భర్త ప్రాణం పోతుంది. అలాగే నా భర్తను తాకిన వారి తల కూడా ముక్కలవుతుంది. కాబట్టి మీలో పాపరహితులు, పాపం చేయని వారెవరైనా ఉంటే నా భర్తను రక్షించండి అందరినీ అడుగుతుంది. అప్పటి వరకు ఆయనను కాపాడడానికి గంగలో దూకడానికి సిద్ధంగా ఉన్న వారంతా ఒక్కసారిగా కంగారు పడి వెనక్కి వచ్చేస్తారు. ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అయితే సరిగ్గా అప్పుడే ఒక అతను వచ్చి గంగలో దూకి ఆ ముసలివాడి ప్రాణాలను కాపాడి ఒడ్డుకు తీసుకుని వస్తాడు. అప్పుడు ఆ పెద్ద ముత్తైదువ తన భర్త ప్రాణాలు కాపాడిన అతనికి కృతజ్ఞతలు చెబుతూ, నాయనా, నువ్వు ఇప్పటి వరకు ఒక పాపం కూడా చేయని పాపరహితుడివా అని అడుగుతుంది. ఆ మాటకు అతను, నేను ఇప్పటి వరకు చాలా పాపాలు చేశాను తల్లి, కాకపోతే నేనింతకు మునిపే గంగలో మునిగి పునీతుడనయ్యాను అని చెప్పగానే వెంటనే ఆ ముసలి దంపతుల శివపార్వతుల్లా అతనికి దర్శనమిచ్చి అక్కడి నుండి మాయమైపోతారు. వెంటనే శివుడు పార్వతీదేవితో, మనం తెలిసి చేసినా తెలియక చేసిన పాపాలన్నీ గంగ తొలగిస్తుందనే దృఢ విశ్వాసం ఉంటేనే భక్తుల పాపాలన్నీ గంగ ప్రక్షాళన చేస్తుంది. అక్కడ అన్ని వేల మంది గంగలో మునిగినా కేవలం ఒక్కరు మాత్రమే గంగాజలం తన పాపాలను కడుగుతుందని అన్న విశ్వాసంతో మునిగాడు. అందుకే అతని పాపాలు మాత్రమే ప్రక్షాళన చేయబడ్డాయి. మిగిలిన వారు సంపూర్ణ విశ్వాసం లేకుండా వారి జీవితాంతం గంగలో మునిగినా వారి పాపాలు ఎప్పటికీ ప్రక్షాళన చేయబడవు అని చెప్తాడు. భగవంతుడు నిన్ను తప్పకుండా రక్షిస్తాడనే దృఢ విశ్వాసం మన మనసులో ఉన్నప్పుడు మీ చావు మీకు అంగుళం దూరంలో ఉన్నా మీరు రక్షించబడతారు మిత్రమా. దాంతో ఎటువంటి సందేహమూ లేదు. ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.